హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ 6 సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ 6 ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా 3 సిట్యుయేషన్‌కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. వన్ సిట్యుయేషన్ ఈస్ పాస్ట్, అనదర్ సిట్యుయేషన్ ఈస్ ప్రెజెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకి ఎవ్రీ సెంటెన్స్‌లో కూడా సులభం కాదు, సులభం కాదు, సులభం కాదు, సులభం కాదు, సులభం కాదు, సులభం కాదు. విచ్ మీన్స్ ఈజీ కాదు అని చెప్తుంది. అండ్ ఇక్కడ అది మనం, అది మనం, అది మనం, అది మనం, అది మనం, అది మనం. బట్ ఇఫ్ యూ నోటీస్ హియర్ ద చేంజ్ అకర్డ్ ఇన్ దీస్ 6 వర్డ్స్. ఈ 6 వర్డ్స్‌లో మాత్రమే మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ 3 సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ 6 ఎగ్జాంపుల్స్ కూడా 3 కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్‌లోకి వెళ్లి డీటెయిల్‌గా తెలుసుకుందాం చూడండి. అది మనం అనుకుంటున్నంత సులభం కాదు. అది మనం అనుకున్నంత సులభం కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అది మనం అనుకుంటున్నంత ఇది మనకు ప్రెజెంట్ టెన్స్‌ని అయితే డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం. అది మనం అనుకుంటున్నంత ఈజీ కాదు. అలానే అది మనం అనుకున్నంత ఈజీ కాదు. అనుకున్నంత అంటే పాస్ట్ టెన్స్‌నైతే పాస్ట్ టైమ్‌నైతే ఇది మనకు రిప్రజెంట్ చేస్తుంది. అది మనం అనుకుంటున్నంత అంటే ప్రెజెంట్ అనుకుంటున్నంత ఈజీ కాదు. అది మనం అనుకున్నంత అంటే పాస్ట్‌లో అనుకున్నంత ఈజీ కాదు. సో, ఇలా ఈ 6 సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మరి వీటిని ఇంగ్లీష్‌లో ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలో చూద్దాం. అది మనం అనుకుంటున్నంత ఈజీ కాదు. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి థింక్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి థింక్. అంటే అది మనం అనుకుంటున్నంత సులభం కాదు. మరి దీన్ని పాస్ట్ టెన్స్‌లో అది మనం అనుకున్నంత సులభం కాదు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి థాట్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి థాట్. వి థింక్ అంటే మనం అనుకుంటున్నంత. వి థాట్ అంటే మనం అనుకున్నంత. పాస్ట్ టెన్స్‌నైతే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. అది మనం ఊహిస్తున్నంత ఈజీ కాదు. సులభం కాదు. అది మనం ఊహిస్తున్నంత ఈజీ కాదు. అలానే అది మనం ఊహించినంత సులభం కాదు. అది మనం ఊహించినంత సులభం కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అది మనం ఊహిస్తున్నంత అంటే ప్రెజెంట్ టెన్స్‌నైతే రిప్రజెంట్ చేస్తుంది. అది మనం ఊహిస్తున్నంత సులభం కాదు. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి ఎక్స్‌పెక్ట్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి ఎక్స్‌పెక్ట్. అంటే అది మనం ఊహిస్తున్నంత ఈజీ కాదు. అలానే అది మనం ఊహించినంత ఈజీ కాదు. అది మనం ఊహించినంత ఈజీ కాదు. సులభం కాదు. సో, ఊహించినంత అనేది పాస్ట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి ఎక్స్‌పెక్టెడ్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి ఎక్స్‌పెక్టెడ్. సో, యాస్ వి ఎక్స్‌పెక్ట్ అంటే ఊహిస్తున్నంత ప్రెజెంట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. యాస్ వి ఎక్స్‌పెక్టెడ్ అంటే ఊహించినంత పాస్ట్ టెన్స్‌ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అది మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. అది మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. ఆ పని చేయడం అనేది మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. ఇక్కడ మాట్లాడుకుంటున్నంత అనేది ప్రెజెంట్ టెన్స్‌నైతే రిప్రజెంట్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ అది మనం మాట్లాడుకున్నంత సులభం కాదు. అది మనం మాట్లాడుకున్నంత సులభం కాదు. సో ఫ్రెండ్స్, మాట్లాడుకుంటున్నంత అనేది ప్రెజెంట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తే, మాట్లాడుకున్నంత అనేది పాస్ట్ టెన్స్‌నైతే రిప్రజెంట్ చేస్తుంది. అది మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి స్పీక్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి స్పీక్. అంటే అది మనం మాట్లాడుకుంటున్నంత సులభం కాదు. అలానే అది మనం మాట్లాడుకున్నంత సులభం కాదు. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి స్పోక్. దట్ ఈస్ నాట్ యాస్ ఈజీ యాస్ వి స్పోక్. అంటే అది మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనుకుంటున్నంత, అనుకున్నంత, ఊహిస్తున్నంత, ఊహించినంత, మాట్లాడుకుంటున్నంత, మాట్లాడుకున్నంత. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఇంగ్లీష్‌లో మనం పాస్ట్ అండ్ ప్రెజెంట్ టెన్స్‌లో ఈ విధంగా అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.